వెల్కమ్ టు అమ్మూస్ ఎడ్యుకేషనల్ టెక్. ప్రీవియస్ క్లాస్లో మనం డెటర్మినెంట్స్ చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం డెటర్మినెంట్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. డిఫరెంట్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తూ అలాగే డిఫరెంట్ రోస్ని కాలమ్స్ని యూజ్ చేస్తూ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అందులో మెయిన్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయినా మనకి మ్యాక్సిమం ప్రూవ్ ద ప్రాబ్లమ్స్ బై యూజింగ్ ద రోస్ అండ్ కాలమ్స్ యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ గివెన్ ప్రాబ్లమ్ చూడండి. ప్రూవ్ దట్ 1 1 1 ABC B plus C C plus A plus B equal to 0 ప్రూవ్ చేయాలి. మీ అందరికీ తెలిసిందే కదండి. దీస్ ఆర్ ఆల్ కాలమ్స్. వర్టికల్గా ఉన్నవన్నీ కాలమ్స్, హారిజాంటల్గా ఉన్నవన్నీ రోస్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే C2 మైనస్ C1 అంటే 1 మైనస్ 1 ఏమవుతుందండి మనకి 0. సో 2 కండిషన్స్ చూడండి. C2 ఇంప్లాయిస్ C2 మైనస్ C1. C2 దగ్గర మనం ఏం చేయాలంటే C2ని C1తో సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే C3 ఇంప్లాయిస్ C3 మైనస్ C1. అలాగే C3 కాలంని C3లో C3 మైనస్ C1 చేయాలి. సో అలాగా ఇప్పుడు చూడండి. 1 మైనస్ 1 0 B మైనస్ A C2 మైనస్ C1 కాబట్టి. అలాగే C ప్లస్ A మైనస్ ఆఫ్ B ప్లస్ C. అలాగే ఇక్కడ చూడండి C3 మైనస్ C1 కదండి. 1 మైనస్ 1 C మైనస్ A ప్లస్ B మైనస్ B ప్లస్ C. సో మనం సింప్లిఫై చేస్తే 1 0 0 A B మైనస్ A C మైనస్ A B ప్లస్ C. ఇక్కడ చూడండి మైనస్ అనేది మనకి రెండింటికి సంబంధిస్తుంది. సో మైనస్ B మైనస్ C. సో ప్లస్ C మైనస్ C క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకి A మైనస్ B. అలాగే ఇక్కడ అంటే ప్లస్ B మైనస్ B క్యాన్సిల్ అయిపోతుంది. సో A మైనస్ C. సో ఇక్కడికి మనకి 3x3 మ్యాట్రిసెస్ లాగా వచ్చింది. 3x3 మ్యాట్రిసెస్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే డెటర్మినెంట్ 3x3కి ఎలా డెటర్మినెంట్ కనుక్కుంటాం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సపోజ్ 1 తీసుకొని చేస్తున్నామంటే ఆ రో ఆ కాలంని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ వాటితో మనం చేస్తాం. సో అలాగే ఇప్పుడు 1 తీసుకుంటున్నాను. సో క్రాస్ మల్టిప్లికేషన్ B మైనస్ A ఇంటూ A మైనస్ C మైనస్ C మైనస్ A ఇంటూ A మైనస్ B ప్లస్ 0 ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేసి రిమైనింగ్. సో ఈ టర్మ్తో మనం AD మైనస్ BC ఫామ్లో చేయాలి. బట్ ఏం చేస్తున్నా మనకి ముందుగా ఉన్న వాల్యూ ఏంటి 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ విల్ బికమ్స్ 0. సో దట్ 0. సో ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి 0. సో ఆ డెటర్మినెంట్ మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ నెంబర్ వచ్చినా ఆ నెంబర్ని మళ్ళీ మనం 0తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా వాల్యూ ఏమైపోతుంది మనకి 0 అయిపోతుంది. సో 1 ఇంటూ సో మల్టిప్లై చేయడం B ఇంటూ A BA B ఇంటూ C BC A ఇంటూ A స్క్వేర్ A ఇంటూ C AC మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ AC. సో అలాగే మైనస్ C ఇంటూ A CA C ఇంటూ B CB ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది. సో ప్లస్ CB. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ A ఇంటూ A స్క్వేర్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మళ్ళీ ముందు ఒక మైనస్ ఉంది మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో A ఇంటూ B AB. సో ప్లస్ BA మైనస్ AB మైనస్ BC ప్లస్ BC మైనస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్. సో అలాగ మనకు అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏం మిగిలిందండి మనకి 1 ఇంటూ 0. సో ఎనీథింగ్ విల్ బి మల్టిప్లైడ్ విత్ 0 దట్ వాల్యూ బికమ్స్ 0. మనం ప్రూవ్ చేయమని చెప్పింది కూడా అదే కదండి. LHS తీసుకొని RHS మనం 0 అని ప్రూవ్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్. షో దట్ 1A స్క్వేర్ 1B స్క్వేర్ 1C స్క్వేర్ షో దట్ A మైనస్ B మైనస్ C మైనస్ C. సో దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తాం గివెన్ ప్రాబ్లం ఏదైతే ఇచ్చారో దాన్ని అలాగే రాసుకుంటాం. కొంచెం మనకి A మైనస్ B రావాలి. A మైనస్ B రావాలి అంటే మనం ఆటోమేటిక్గా ఏం చేయాలి. సో రోస్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఇక్కడ. రో 2 ఇంప్లాయిస్ రో 2 మైనస్ రో 1. సో R2 ఇంప్లాయిస్ R2 మైనస్ R1. సో R2 అంటే ఏంటి మనకి ఇది R2 ఇదే కదా నాన్న. సో రో 1 రో 2 రో 3 ఇలా వర్టికల్గా ఉంటే కాలమ్స్ అంటాం. ఇలా హారిజంటల్గా ఉంటే వాటిని రోస్ అంటాం. సో దీంతో సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1A స్క్వేర్ రిమైనింగ్ సేమ్ అలాగే ఉంటుంది. అలాగే రో 3ని కూడా ఏం చేస్తున్నాం రో 1తో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో రో 1లో ఏం చేంజెస్ ఉండవు సేమ్ ఏదైతే ఉందో అలాగే రాసుకుంటాం. రో 2కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ రో 2 ఇంప్లైస్ అన్నాం కాబట్టి సో 1 మైనస్ 1 0 B మైనస్ A R2 మైనస్ R1 కదా ఇది R2 ఇది R1. నెక్స్ట్ B స్క్వేర్ మైనస్ A స్క్వేర్. నెక్స్ట్ R3 మైనస్ R1 అన్నాం కాబట్టి సో 1 మైనస్ 1 0 C మైనస్ A C స్క్వేర్ మైనస్ A స్క్వేర్. సో దాని ఎక్స్టెన్షన్ అలాగే రాసుకుంటాం. రో 1 సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాగే వస్తుంది. 1 A స్క్వేర్ 0 B మైనస్ A B స్క్వేర్ మైనస్ A స్క్వేర్ అంటే మనకి
ఏ రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే మనం ఏం రాస్తామంటే ఏ ప్లస్ బీ ఇంటూ బీ ప్లస్ ఏ రాసుకుంటాం కదా, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ రాస్తాం కదా, అలాగే ఇక్కడ బీ ప్లస్ ఏ ఇంటూ బీ మైనస్ ఏ ఫార్ములాని స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాం. సో 0 సి మైనస్ ఏ సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ. సో ఈ రెండిట్లో మనకి ఏముందన్న బీ మైనస్ ఏ ఉంది, ఇక్కడ సి మైనస్ ఏ ఉంది. ఆ రెండింటిని మనం కామన్ తీయచ్చు కదా. సో కామన్ తీస్తే సో 1 ఏ స్క్వేర్ 0 1 ఇక్కడ బీ మైనస్ ఏ కామన్ తీసాం, రిమైనింగ్ టైం మనకి ఏముంది బీ ప్లస్ ఏ. సో 0 ఇక్కడ సి మైనస్ ఏ ఆల్రెడీ కామన్ తీసేసాం కాబట్టి 1. సో సి మైనస్ ఏ తీసాం కాబట్టి ఇక్కడ ఏముంటుంది సి ప్లస్ ఏ. సో ఇక్కడ మనకి ఫైనల్గా ఏం ఫామ్ అయింది 3x3 మ్యాట్రిక్స్. 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ని ఎలిమినేట్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తాం. సో 1 ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ ఏ. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ మైనస్ ఏ ఇంటూ నెక్స్ట్ సెకండ్ కాలం ఫస్ట్ రో. ఈ కాలంని మనం ఎలిమినేట్ చేస్తాం. సో ఇలా మల్టిప్లై చేస్తే 0 ఏంటనేది 0 0 ఏంటనేది 0. సో ఇట్ బికమ్స్ 0 ప్లస్ నెక్స్ట్ ఈ కాలం తీసుకునేటప్పుడు మనకి ఏ స్క్వేర్ అంటే ఈ కాలం మొత్తం తీసేస్తాం, ఈ రో అంతా తీసేస్తాం. ఇలాగా ఈ షేప్లో 7 షేప్లో మ్యాక్సిమం మనం మ్యాట్రిసెస్లో కానీ డిటర్మినెంట్లో కానీ యూజ్ చేసేది 7 షేప్ యూజ్ చేస్తాం. సో ఇలాగా ఈ రో కాలం తీసేస్తే రిమైనింగ్ 1 ఇంటూ 0 0 1 ఇంటూ 0 0 క్రాస్ మల్టిప్లై చేస్తే సో దోస్ 2 వాల్యూస్ బికమ్స్ 0. సో బీ మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ. సో ఇక్కడ మనకి మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి మనకి సి మైనస్ బి. సో ఏ మైనస్ బి ఇక్కడ ఒక మైనస్ కామన్ తీస్తున్నాం, సి మైనస్ ఏ అలాగే రాసుకుంటాం. బట్ ఇక్కడ మనకి సి మైనస్ బి ఉంది కాబట్టి అందులో మైనస్ కామన్ తీస్తాం. సో మైనస్ ఇక్కడ ఒక మైనస్ కామన్ తీసాం, ఇక్కడ ఒక మైనస్ కామన్ తీసాం. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి మనకి ప్లస్. సో ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి. షో దట్ అన్నారు కదండి, ఈ ప్రాబ్లమ్ ప్రూవ్ చేయమని చెప్పింది అలానే కదా. సో హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. LHS is equal to RHS. సేమ్ యాజ్ ఇట్ ఈస్ థర్డ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. సో షో దట్ 1 1 1 a b c a square b square c square. షో దట్ a మైనస్ b b మైనస్ c c మైనస్ a. బట్ ప్రీవియస్ ప్రాబ్లం మనం రోస్ని చేసాం, ఇక్కడ కాలమ్స్ చేస్తున్నాం. బట్ స్లైట్ డిఫరెన్స్, రిమైనింగ్ అంతా సేమ్. మనకు షో దట్ ఎలా రావాలి అంటే అలా చేసుకుంటాను అన్న. C2 ఇంప్లైస్ అని ఉంది అంటే ఆటోమేటిక్గా ఆ కాలంనే మనం సబ్ట్రాక్ట్ చేయాలని అర్థం. C3 ఇంప్లైస్ అంటే C3 చేయాలని అర్థం. సో ఇది C1 C2 C3. సో ఇప్పుడు C2 మైనస్ C1 అన్నాడు కాబట్టి C2లో ఏం చేయాలి, C1తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1. సో 1 మైనస్ 1 0. సో b మైనస్ ఏ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ అలాగే C3 కాలంలో కూడా C1తో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో 1 మైనస్ 1 సి మైనస్ ఏ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. మ్యాక్సిమం అన్ని దగ్గర అలాగే ఉంటుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ అలాగే రాసుకుంటాం. 1 0 0 ఏ బి మైనస్ ఏ సి మైనస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ కూడా అంతే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా మనం ఎలా రాసుకుంటాం, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ రాసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా మనం స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాం. బీ ప్లస్ ఏ ఇంటూ బీ మైనస్ ఏ సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ. సో రెండిట్లో మనకి ఏం కామన్గా ఉందండి, బీ మైనస్ ఏ ఉంది కదా, రో 2లో ఉంది, రో 3లో ఉంది కాబట్టి బీ మైనస్ ఏ సి మైనస్ ఏ కామన్ తీస్తున్నాం. సో రిమైనింగ్ టర్మ్స్ అలా రాసుకుంటాం. 1 0 0 ఏ 1 1 ఏ స్క్వేర్. ఇక్కడ బీ మైనస్ ఏ కామన్ తీసాం. రిమైనింగ్ టర్మ్ ఏముందండి మనకి బీ ప్లస్ ఏ సి ప్లస్ ఏ. సో బీ మైనస్ ఏ సి మైనస్ ఏ కామన్ తీసాం. బట్ ఇక్కడ మళ్ళీ మనకి ఏం ఫామ్ అయింది 3x3 డిటర్మినెంట్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనకి ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 1 ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ 1 ఇంటూ బీ ప్లస్ ఏ. సో మైనస్ లోపల మల్టిప్లై చేస్తే మైనస్ బి మైనస్ ఏ అయిపోతుంది. సో మైనస్ నెక్స్ట్ చూడండి ఏ ఈ రోని అలాగే ఈ కాలంని తీసేస్తున్నాం. అప్పుడు మనకి ఏమో 0 ఇంటూ సి ప్లస్ ఏ 0 ఇంటూ బీ ప్లస్ ఏ 0. నెక్స్ట్ అలాగే ఏ స్క్వేర్ అంటే ఈ రోని ఈ కాలంని తీసేస్తాం. సో అప్పుడు మనకి 0 ఇంటూ 1 1 ఇంటూ 0. సో ఇట్ బికమ్స్ 0 మైనస్ ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాం మనం. బీ మైనస్ ఏ సి మైనస్ ఏ మైనస్ ఆఫ్ సి మైనస్ బి ప్లస్ ఏ మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇట్ బికమ్స్ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. ఇక్కడ చూడండి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్, ఈ సింబల్ని మనం ఒమేగా అంటాం. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఒమేగా ఈక్వల్ టు దీన్నే మనం ఒమేగా అంటాం. ఇఫ్ ఒమేగా ఈజ్ ఏ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ప్రూవ్ దట్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి C1 ఇంప్లాయిస్ C1 ప్లస్ C2 ప్లస్ C3. సో C1కి మనం ఏం చేస్తున్నామంటే C2ని C3 రెండింటిని యాడ్ చేసి రాస్తున్నాం. సో ఇక్కడ C1 అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. రిమైనింగ్ టర్మ్స్ అలాగే వస్తాయి ఒమేగా స్క్వేర్. ఇక్కడ మనం C1ని C2ని యాడ్ చేయాలి కదా, C2 C3ని. సో ఒమేగా స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ 1 అలాగే వస్తాయి. నెక్స్ట్ అలాగే ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా 1 ఒమేగా.
మనకి ఫ్రమ్ నోట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 కదండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ 0. సో 0 0 0 రిమైనింగ్ టర్మ్స్ అలాగే వస్తాయి. ఒమేగా స్క్వేర్ 1 1 ఒమేగా దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక కాలం మొత్తం మనకు 0 ఉంది కాబట్టి ఎటువైపు నుంచి నువ్వు డిటర్మినెంట్ తీసుకున్నా కంప్లీట్గా 0 అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ 0 తీసుకుంటున్నాం అనుకోండి, 0 తీస్తే ఈ కాలంని ఎలిమినేట్ చేస్తాం, ఏంటంటే మల్టిప్లై చేస్తాం. బట్ ఎనీథింగ్ విల్ బీ సమ్ వాల్యూ విల్ గెట్, దట్ వాల్యూ విల్ బీ మల్టిప్లైడ్ విత్ 0. ఆ వాల్యూ మనం మళ్ళీ 0తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఎనీథింగ్ విల్ బీ మల్టిప్లైడ్ విత్ 0, దట్ వాల్యూ బికమ్స్ 0. సో దట్ ఫైనల్గా మనం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 0 అని చెప్పేసి పెట్టేయచ్చు. నెక్స్ట్ ఇఫ్ షో దట్ 1 ఒమేగా స్క్వేర్ ఒమేగా 1 స్క్వేర్ ఈక్వల్ టు 0 స్క్వేర్ 1 సేమ్ ఇక్కడ కూడా అంతే. మనకి చూడండి, ఇంతకుముందు కాలమ్స్ చేసాం, ఇప్పుడు రోస్ చేస్తున్నాం. రో 1 ఇంప్లాయిస్ రో 1 ప్లస్ రో 2 ప్లస్ రో 3. సో ఇలా చేయలేం కాబట్టి మనం రో 1 రో 2. సో రో 1కి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1. రిమైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రో 2 రో 3 అలాగే వస్తాయి. ఒమేగా 1 ఒమేగా స్క్వేర్ 1. సో ఇక్కడ రో మొత్తం 0 కాబట్టి ఎలా డిటర్మినెంట్ తీసుకుని మనకి ఏమవుతుందో కంప్లీట్ వాల్యూ 0 అయిపోతుంది. నెక్స్ట్ షో దట్ ప్రాబ్లం షో దట్ a ప్లస్ b ప్లస్ 2c a b c b ప్లస్ c ప్లస్ 2a b c a c ప్లస్ a ప్లస్ 2b. సో ప్రూవ్ దట్ ఏమని ప్రూవ్ చేయాలి మనం, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ప్రూవ్ దట్ ప్రాబ్లమ్స్ అండి. అలాగే ఒమేగా ప్రాబ్లమ్స్ కూడా చాలాసార్లు 3 మార్క్స్కి అడుగుతూ ఉంటారు. సో ఇచ్చిన ప్రాబ్లం అలాగే రాసుకుంటాం. ఇక్కడ ఏంటంటే రో 2 ఇంప్లాయిస్ రో 2 మైనస్ రో 1. రో 2ని రో 1తో సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి రోస్ బాగా, రో 1 రో 2 రో 3. సో రో 2ని రో 1తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో రో 1 అలాగే ఉంటుంది, రో 3ని కూడా రో 1తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో సి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ 2c. నెక్స్ట్ సేమ్ టర్మ్ అలాగే ఉంటుంది, దీంతో సబ్ట్రాక్ట్ చేయాలి మైనస్ ఏ. నెక్స్ట్ బి మైనస్ బి. నెక్స్ట్ సి మైనస్ రో 1తో సబ్ట్రాక్ట్ చేయాలి కదండి, ఏ ప్లస్ బి ప్లస్ 2c. నెక్స్ట్ ఏ మైనస్ ఏ. నెక్స్ట్ సి ప్లస్ ఏ ప్లస్ 2b అలాగే ఉంది, రో 1తో సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి మైనస్ బి. సో అలా చేస్తే మనకి ఏ ప్లస్ బి ప్లస్ 2c ఏ బి. సో ఆ మైనస్ అనేది అన్నిటికీ మల్టిప్లై అవుతుంది కాబట్టి సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ 2c. నెక్స్ట్ బి ప్లస్ సి ప్లస్ ఏ 0. సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ 2c 0 సి ప్లస్ ఏ ప్లస్ బి. సో సేమ్ టర్మ్స్ అలాగే రాసుకుంటూ వస్తాం. మనకి చూడండి ఏ ప్లస్ బి ప్లస్ 2c ఏ బి. ఇక్కడ 2cలో సి పోతాయండి మనకి సి. సో మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి 0. అలాగే ఇక్కడ కూడా 2cలో సి పోతే సి. సో మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి 0 ఏ ప్లస్ బి ప్లస్ సి. సో రిమైనింగ్ టర్మ్స్ అలాగే తీసుకుంటాం. బట్ ఈ రెండిట్లో మనకి మైనస్ కామన్ తీస్తున్నారు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి రిమైనింగ్ టర్మ్స్ అన్నీ అలాగే వస్తాయి. సో ఇప్పుడు మనం రెండిట్లో మనకి ఇప్పుడు చూడండి, ఈ రోలో ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, అలాగే ఈ రోలో కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. సో రెండు ఏ ప్లస్ బి ప్లస్ సిలు కామన్ తీస్తాం. సో రిమైనింగ్ టర్మ్స్ రో 1 అలాగే ఉంటుంది, ఏ ప్లస్ బి ప్లస్ 2c ఏ బి. ఇక్కడ మనకి ఇది కామన్ తీసామంటే ఇక్కడ ఏం లేదు కదండి, మనకి ఏం లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి -1 ఇంటూ -1 1 0 -1 0 1. సో ఇక్కడ మనకి సేమ్ మళ్ళీ 3x3 మ్యాట్రిక్స్ ఫామ్ అయింది కాబట్టి డిటర్మినెంట్ ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ప్లస్ 2c ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేస్తే మనకి ఏమవుతుందండి ఏడి మైనస్ బీసీ. సో 1 ఇంటూ 1 1 మైనస్ 0 ఇంటూ 0 0. సో 1 మైనస్ ఈ రో ఈ కాలం తీసేస్తే -1 ఇంటూ 1 -1 ఇంటూ 0 0 ప్లస్ నెక్స్ట్ ఈ రో ఈ కాలం వదిలేస్తే బి ఇంటూ -1 ఇంటూ 0 0 -1 ఇంటూ మైనస్ ఆఫ్ -1. సో మైనస్ ఆఫ్ -1 అంటే ఏమవుతుంది మనకు +1. సో ఇక్కడ ఏముంచండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ 2c ఇంటూ 1 అంటే సేమ్ అదే టర్మ్ అలాగే వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +1 ఇంటూ బి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ 2a బి ప్లస్ బి 2b. సో 2c. సో 2 అనేది అన్నిట్లో కామన్గా ఉంది కదండి మనకి. సో 2 కామన్ సపరేట్ చేస్తే మనకి ఏం మిగులుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి. ఆల్రెడీ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఉంది, దాన్ని మనం ఏ ప్లస్ బి ప్లస్ సితో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో LHS is equal to RHS. Next problem, prove that 1 1 1 a b c a cube b cube c cube that is equal to a minus b into b minus c into c minus a into a plus b plus c. సో ఇక్కడ చూడండి మనకి ఏం చేస్తున్నాం, కాలం 2 ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ C1. సేమ్
కాలం 3ని మనం C1తో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో C1, C2, C3. సో C1 అలాగే ఉంటుంది. C2లో చేంజెస్ ఏంటి మనకి C1తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1 - 1 b - a b³ - a³. నెక్స్ట్ అలాగే C3ని C1తో సబ్ట్రాక్ట్ చేయాలి. 1 - 1 c - a c³ - a³. మనకు ఫార్ములాస్ తెలుసండి. ఏంటి a³ - b³ ఫార్ములా a - b ఇంటూ a² + ab + b². సో దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసి రాస్తాం. సో 1 0 0 a b - a c - c అలా ఉంటుంది. a³ b³ - a³ మనం ఎలా రాసుకోవచ్చు అండి. b - a ఇంటూ b² + ab + a². నెక్స్ట్ అలాగే c³ - a³ని c - a ఇంటూ c² + ac + a². సో b - a c - a అనేది మనకు కామన్గా ఉంది కాబట్టి కామన్గా సపరేట్గా రాస్తాం. 1 0 0 a 1 1 a² b² + ab + b² c² + ac + a². ఇప్పుడు మనకి ఎలా ఫామ్ అయిందని 3x3 మ్యాట్రిక్స్ ఫామ్ అయింది కాబట్టి మనం నార్మల్గా మళ్ళీ చేస్తాం సేమ్ ప్రొసీజర్. b - a ఇంటూ c - a. సో 1 ఇంటూ 20 కాలం తీస్తే మనం 2 మల్టిప్లై చేస్తాం. సో c² + ac + a² మైనస్ ఆఫ్ మైనస్ b² + ab + b². నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ చేయాల్సిన అవసరం ఎందుకంటే 0 ఉంది కాబట్టి 0 కాలంని వదిలేస్తే 0 ఎంత పెద్ద వాల్యూ అయినా రాని ఆ వాల్యూని మళ్ళీ మనం 0తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా దట్ వాల్యూ బికమ్స్ 0. సో దట్ ఇక్కడ వరకు చేసి స్టాప్ చేస్తాం. నెక్స్ట్ b - a ఇంటూ c - a c² + ac + a². ఇక్కడ ఉన్న మైనస్ అన్నిటికీ వర్తిస్తుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b² సేమ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ab మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ a². ఇక్కడ a² అండి. అలాగే ఇక్కడ కూడా a². సో b - a ఇంటూ c - a. సో c² + ac ప్లస్ a² - a² కామన్ క్యాన్సిల్ అయిపోతుంది. -b² - ab b - a ఇంటూ c - a. సో c² - b² ప్లస్ a ఇంటూ సో ac - ab. సో b - a ఇంటూ c - a. సో ఇక్కడ మనకి a² - b² ఫామ్లో ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది c + b ఇంటూ c - b ప్లస్ ఈ రెండిట్లో మనం కామన్గా ఏముంది a కామన్ తీస్తే c - b. సో ఇక్కడ చూడండి మనం మైనస్ కామన్ తీస్తున్నాం. మైనస్ ఆఫ్ b - a మైనస్ ఆఫ్ c - a మైనస్ c - b. రెండిట్లో మనకి c - b ఉంది కాబట్టి c + b కామన్ తీస్తున్నాం. రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏమన్నా c + b + a. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో a - b ఇంటూ b - c ఇంటూ c - a ఇంటూ a + b + c. సో మనకి ఇదే కదండి మనకి ప్రూవ్ చేయమని చెప్పారు. a - b ఇంటూ b - c ఇంటూ c - a ఇంటూ a + b + c. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్. ఇవి మనకి ప్రూవ్ దట్ ప్రాబ్లమ్స్ బై యూజింగ్ ద ఎక్స్పాండింగ్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అనే కాన్సెప్ట్ని చెప్పుకున్నాం. ఇక్కడి వరకు మనకి డిటర్మినెంట్స్ అనేది కంప్లీట్ అయ్యింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.